కోల్పోయిన 2 ఏళ్లకే కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావాలన్న భావన ప్రజల్లో కలిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పంటలకు 73,000 కోట్ల రూపాయలు మీ ఖాతాల్లో జమ చేసిన నాయకుడు రైతు బంధు రూపంలో కేసీఆర్ కాదా? 2 సార్లు రుణమాఫీ, రెండింటికి కలిపి 30,000 కోట్లు. ఉచిత విద్యుత్ 24 గంటలు, ఒక్కొక్క సంవత్సరానికి 5,000 కోట్లు, 10 ఏళ్లకు 50,000 కోట్లు ఉచిత విద్యుత్. మరి ఇవన్నీ కేసీఆర్ వ్యవసాయం మీద పెట్టిన పెట్టుబడి కాదా? రైతుల మీద పెట్టిన పెట్టుబడి కాదా? మనకు నీళ్లు ఇచ్చేందుకు వచ్చిన పెట్టుబడి కాదా? ఏం చేసిండు కేసీఆర్ అంటే ఒక చేసి మీ కళ్ళ ముంగట కనబడుతున్నది. పల్లెలు బాగు చేసిండు, పట్టణాలు బాగు చేసిండు, వ్యవసాయం బాగు చేసిండు, కరెంటు బాగు చేసిండు, 200 పెన్షన్ 2,000 చేసిండు, 500 పెన్షన్ 4,000 చేసిండు. మీ లెక్క ఓట్ల కోసం అబద్ధాలు చెప్పలే. ఓట్ల కోసం అబద్ధాలు చెప్పి మోసం చేయలే కేసీఆర్ గారు. ఎన్నడూ మేనిఫెస్టోలో మనం పెట్టలే 1,00,000 రూపాయలు ఇస్తాం ఆడపిల్ల పెళ్లికని. కానీ మీరు లంగలు మీరు చెప్పారు 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు కదా, మేము తులం బంగారం ఇస్తామన్నారు. ఇచ్చిండా మరి తులం బంగారం? అది తులం బంగారం కాదు, మీ మెడల పుస్తకాలు ఆడే మంచోడు. గంట లంగలు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. అందుకే మనం చెప్పినాం ఎలక్షన్లకు ముందు, నమ్మకుండ్రి వాళ్ళు మంచోళ్ళు కాదు అంటే నమ్మిరు. మీ నల్గొండ జిల్లాలో ఒక సూర్యాపేటలు తప్ప మిగతా 11 నియోజకవర్గాలు నమ్మిరు. ఇవాళ నమ్మినాక ఇవాళ అర్థమవుతుంది మెల్లగా 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 అయ్యో